హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 9th చాప్టర్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ టెక్నామెట్రీ నుండి 7th వీడియో. అయితే ఈ వీడియోలో మనము ఎక్సైజ్ 9.1 నుండి 3rd ప్రాబ్లం మరియు 4th ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటుగా ప్రీవియస్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీ, అలాగే సెమిస్టర్ 1 చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ చాప్టర్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. మనం ఫస్ట్ క్వశ్చన్ చదివి ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. ఆ తర్వాత నీట్గా సొల్యూషన్ మళ్ళీ నీట్గా డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు నేను డ్రా చేసే రఫ్ డయాగ్రామ్ మీరు నోట్ చేసుకోవద్దు, ఓకేనా అండి? ఓకే, సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఏ కాంట్రాక్టర్ ప్లాన్స్ టు ఇన్స్టాల్ 2 slides ఫర్ ద చిల్డ్రన్ టు ప్లే ఇన్ ఏ పార్క్. అంటే ఒక పార్క్ ఉందంట. ఒక కాంట్రాక్టరు పిల్లలు ఆడుకోవడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి 2 slides కన్స్ట్రక్ట్ చేద్దామని అనుకుంటున్నారు. అంటే నేను ఇన్స్టాల్ అంటే కన్స్ట్రక్ట్ చేద్దామని అనుకుంటున్నమాట. సో ఇక్కడ స్లైడ్స్ అంటే ఏంటండి? మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళని చూడండి, జారేడు బల్ల అంటాం కదా. సో ఆ టైప్ అంటే బాగా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా. కొన్ని స్కూల్స్లో ఉంటాయి, కొన్ని స్కూల్స్లో అయితే ఉండవు. అది నేను చదువుకున్న స్కూల్గా అయితే ఉన్నాయి. ఓకే, సో అలాంటి 2 slides వేద్దామని అనుకుంటున్నారంట. అంటే స్లైడ్ నార్మల్గా చూడడానికి ఎలా ఉంటుందండి? ఇది గ్రౌండ్ అనుకుంటే సో ఇలా ఎక్కి మనం ఇలా జారుతాం చక్కగా, అవునా కదా? సో ఇది మాట స్లైడ్ అంటే. ఓకేనా? ఫస్ట్, ఫర్ ద చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 5 years. ఫర్ ద చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 5 years, షీ ప్రిఫర్స్, షీ అంటే కాంట్రాక్టర్ అని, షీ ప్రిఫర్స్ టు హ్యావ్ ఏ స్లైడ్ హూజ్ టాప్ ఈజ్ ఎట్ హైట్ ఆఫ్ 1.5 meters. అంటే ఇక్కడ 5 years కన్నా తక్కువ ఉన్న ఏజ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఆవిడ ఎలా కన్స్ట్రక్ట్ చేద్దామన్నారంట స్లైడ్. ఇది గ్రౌండ్ అనుకుంటే స్లైడ్ అంటే మనకి ఇదే కదండి. సో ఇది జారేది. దీని యొక్క టాప్ అంటే ఇదే కదా. గ్రౌండ్ నుంచి అంటే ఇక్కడి నుంచి 1.5 meters ఎత్తుగా ఉండేలాగా ప్లాన్ చేద్దామని అనుకున్నారు. స్లైడ్ టాప్ అనేది 1.5 meters హైట్లో ఉండాలి గ్రౌండ్ నుంచి. అండ్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ 30 degrees టు గ్రౌండ్. ఇదే స్లైడ్ గ్రౌండ్తో ఎంత యాంగిల్ చేసిందంటండి? 30 degrees. అంటే 5 years కన్నా తక్కువ ఉన్న పిల్లలకి ఈ విధంగా స్లైడ్ వేద్దామని ఆవిడ అన్నారంట. ఓకే, ఇది మనకు బాగానే ఉంది. ఇది ఫస్ట్ కేసు. అండ్ ఇంకొక కేసు ఉందండి, చూడండి. వేర్ యాజ్ ఫర్ ద ఎల్డర్ చిల్డ్రన్. ఎల్డర్ చిల్డ్రన్ అంటే పెద్దవాళ్ళు అని. అంటే పెద్దవాళ్ళు అంటే మరీ పెద్దవాళ్ళు అని కాదు, కొంచెం 5 years కన్నా పెద్దవాళ్ళు, 6, 7, 8 ఆ ఏజ్ వాళ్ళు. ఫర్ ద ఎల్డర్ చిల్డ్రన్ షీ వాంట్స్ టు హ్యావ్ ఏ స్టీప్ స్లైడ్. ఇక్కడ స్టీప్ అంటే కొంచెం ఎత్తు అన్న మీనింగ్ వస్తుంది. అంటే కొంచెం ఎత్తుగా ఉన్న స్లైడు. అంటే చిన్నపిల్లల కంటే మరి బాగా ఎత్తు అయితే మాకు భయపడతారు కదా, అందుకని కొంచెం చిన్నది స్లైడు అంటే హైటు. అండ్ కొంచెం పెద్దవాళ్ళకి అయితే వాళ్ళు కొంచెం ఎత్తుగా కోరుకుంటారు కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఇది గ్రౌండ్ అనుకుంటే స్టీప్ స్లైడ్ అంటే కొంచెం ఎత్తుగా వేద్దామని అనుకున్నారు. ఎట్ ఏ హైట్ ఆఫ్ 3 meters. అంటే స్లైడ్ గ్రౌండ్ నుంచి ఎన్ని మీటర్స్ హైట్లో ఉందండి? 3 meters హైట్లో స్లైడ్ వేద్దాం అనుకున్నారంట. అంటే ఇది ఇంకా చెప్పాలంటే మనం ఎక్కుతాం కదా, నుంచి లాంటిది మాటిది. అండ్ యాంగిల్ ఏమో 60 degrees అంతే. ఓకేనండి, ఇదేమో సెకండ్ కేసు. ఇక్కడ ఏమంటున్నారు? వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద స్లైడ్ ఇన్ ఈచ్ కేస్. స్లైడ్ అంటే ఇదే కదండి. అంటే దీని యొక్క లెంత్ ఎంత, అలాగే దీని యొక్క లెంత్ ఎంత అన్నది మనం ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబ్లం అయిపోయినట్టే, అంతే కదా. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఫస్ట్ కేసులో ఫర్ ద చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 5 years. సో డయాగ్రామ్ ఏందాక డ్రా చేసాం కదండి, దాన్ని కొంచెం నీట్గా ఏబీసీ అనుకున్నాను. హైట్ 1.5 meters, యాంగిల్ ఏమో 30 degrees. ఇది స్లైడ్ మనకి. ఓకే, సో స్లైడ్ హూజ్ టాప్ ఈజ్ ఎట్ హైట్ ఆఫ్ 1.5 meters. అంటే స్లైడ్ యొక్క టాప్ 1.5 meters హైట్లో ఉందని అన్నాడు కదండి, క్వశ్చన్ కూడా ఇచ్చాడు కదా. సో చూడండి, స్లైడ్ హూజ్ టాప్ ఈజ్ ఎట్ హైట్ దట్ ఈక్వల్ టు 1.5 meters. ఇదే ఇక్కడ రాసేయండి, ఓకేనా. అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ రాయడం, అంటే స్లైడ్ గ్రౌండ్ నుంచి ఎంత ఎత్తుగా ఉంది అని చెప్పడం కోసం అంతే ఇది. నెక్స్ట్, లెంత్ ఆఫ్ ద స్లైడ్ అంటే ఏసీ ఎంతండి, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి యాక్చువల్లీ. సో అందుకని ఏసీ అని ఉంచేసాను. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ యాంగిల్కి దిస్ ఈజ్ ద ఆపోజిట్ సైడ్. అండ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏసీ అంటే హైపోటెనస్, ఆపోజిట్ టు హైపోటెనస్. ఇన్వాల్వ్ అయ్యి ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటంటే మనకి సైన్. కాబట్టి సైన్ 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 30 degrees బై హైపోటెనస్ సైడ్.
సో సైన్ 30 degrees అంటే 1/2, ఆపోజిట్ సైడ్ 30 degrees అంటే 30 degreesకి ఆపోజిట్గా ఉన్న సైడ్ 1.5 బై హైపోటెనస్ సైడ్ అంటే ఏసీ, అదే మనకు తెలియదు కాబట్టి ఏసీ అని వచ్చేసి. సో నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 1 into ఏసీ, ఏసీ ఈక్వల్ టు 2 into 1.5. సో 2 into 1.5 అంటే నార్మల్గా మల్టిప్లై చేసేయండి. 1.5 into 2, 2 5 10, 2 1 2 3. సో పాయింట్ ఇక్కడ ఒక డిజిట్ ముందు కాబట్టి ఆన్సర్ కూడా ఒక డిజిట్ ముందు పెట్టండి. సో 3.0 అంటే 3, కాబట్టి మనకి ఏసీ ఈక్వల్ టు 3 meters అంటే లెంత్ ఆఫ్ ద స్లైడ్ ఎంత వచ్చిందని మనకి 3 meters, అంతే కదా. ఇప్పుడు కేస్ 2 ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే కేస్ 2 దీని కింద నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కేస్ 2 అండి. కేస్ 2 ఏంటి? ఫర్ ద ఎరడర్ చిల్డ్రన్ సేమ్ స్లైడ్ హూస్ టాప్ ఈజ్ ఎట్ హైట్. ఇక్కడ హైట్ ఆఫ్ ద స్లైడ్ ఎంత? 3 meters, జస్ట్ ఇది మార్చండి అంతే, ఇంకా మిగిలిన సేమ్. ఓకేనా. అండ్ ట్రయాంగిల్ కూడా కొంచెం మార్చండి, అంటే ఇందాక ట్రయాంగిల్ వేయండి, దీనికి ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త ట్రయాంగిల్ వేసుకోండి. ఇక్కడ నేమింగ్స్ కూడా మార్చండి, వెర్టిసెస్ నేమింగ్స్. ఏబీసీ తీసుకున్నాను ఇందాక ట్రయాంగిల్లో, ఇప్పుడైతే పీక్యూఆర్ తీసుకున్నాను, అంటే మళ్ళీ రెండు సేమ్ అవ్వకుండా అన్నట్టు అంతే. ఓకే, ఇప్పుడు లెంత్ ఆఫ్ ద స్లైడ్ పిఆర్ ఎంత అంటే అది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి పిఆర్కి ఉంచేసాం. 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ కూడా మనకి మారింది కదా, ఇందాక 30 ఇప్పుడు 60, సో 60. సరే, ఇప్పుడు కూడా మనకి ఈ యాంగిల్తో మనం చూసుకుంటే ఇది ఆపోజిట్ అవుతుంది ఈ యాంగిల్కి, ఈ యాంగిల్కి ఇది హైపోటెనస్ అవుతుంది. మనకు హైపోటెనస్ కావాలి, ఆపోజిట్ ఉంది కాబట్టి హైపోటెనస్ ఆపోజిట్ ఉండేది ఏంటంటే మనకి sin 60, అదే సైన్ ఇక్కడ యాంగిల్ 60 కాబట్టి sin 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 60 degrees బై హైపోటెనస్ సైడ్. సో sin 60 degrees అంటే ఎంతంటే మనకి √3/2 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 60 degrees అంటే 3 బై హైపోటెనస్ సైడ్, అదే మనకి తెలియదు PR. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే √3 into PR ఈక్వల్ టు 2 into 3 6. సో PR ఈజ్ ఈక్వల్ టు 6/√3. అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 6ని నేను 3 into 2 అని రాసుకోవచ్చు కదండి. మళ్ళీ అగైన్ ఈ 3ని √3 into √3 into 2గా రాసుకోవచ్చు కదా. అంటే ఏం లేదు, 2ని 2గా రాస్తాను నార్మల్గా, ఈ 3ని మాత్రం √3 into √3గా రాశాను. ఎందుకనండి? సో √3 into √3 అంటే మనకి √3 హోల్ స్క్వేర్, √2 క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది, అంటే 3ను ఈ విధంగా రాసుకోవచ్చు అని అర్థం. ఓకే, సో నెక్స్ట్ ఒక √3 క్యాన్సిల్ అయిపోయి పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 into √3 అంటే 2 √3. దేర్ఫోర్ లెంత్ ఆఫ్ ద స్లైడ్ ఈక్వల్ టు 2 √3 meters అని రాసింది. ఇక్కడ నీట్గా రాయండి మీరు, ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 4th ప్రాబ్లం. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్ from a point on the ground which is 30 meters away from the foot of the tower is 30 degrees అన్నాడు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 30 degrees. ఎక్కడ నుండి ఎక్కడికి? టాప్ ఆఫ్ ద టవర్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషను ఎక్కడ నుండి అంటే ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ మీద ఉన్న ఒక పాయింట్ నుండి, ఆ పాయింట్ కూడా ఎక్కడి నుంచి ఎలా ఉందంట? 30 meters away ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ అని అన్నాడు. సో ఫస్ట్ రఫ్గా ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఇది గ్రౌండ్ అని అనుకుందాము, ఇక్కడ టవర్ అన్నాడు కదండి, సో ఒక టవర్ డ్రా చేద్దాం, ఓకేనా. అండ్ టాప్ ఆఫ్ ద టవర్కి గ్రౌండ్ మీద ఒక పాయింట్ నుండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని అన్నాడు. అంటే గ్రౌండ్ మీద ఒక పాయింట్ ఇలా తీసుకుందాము, టాప్ ఆఫ్ ద టవర్ అంటే ఇదే కదండి. సో ఈ యాంగిల్ మనకి ఎంత ఉన్నట్టు? 30 degrees. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏం చెప్పామండి మనం జనరల్గా? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఉంటే ఇక్కడ ఒక పోల్నో లేదా ట్రీనో ఏదైనా చూస్తున్నప్పుడు, సో ఇలా మనం ఒక ఇమేజినరీ లైన్, అంటే ఇది గ్రౌండ్ అని అనుకుంటే, ఇది గ్రౌండ్ అని అనుకుంటే ఈ గ్రౌండ్కి ప్యారల్గా ఉండేటువంటి లైన్ ఆఫ్ సైట్ అంటే ఐ నుండి చూసేటువంటి ఆబ్జెక్ట్ డ్రా చేసేటువంటి ఇమేజినరీ లైన్ని లైన్ ఆఫ్ సైట్ అని అంటాం. ఈ లైన్ ఆఫ్ సైట్ అంటే లైన్ ఆఫ్ సైట్ అనేది మారిపోతూ ఉంటుంది మనం పొజిషన్ చూసే విధానం బట్టి. ఇలా చూస్తే ఇది లైన్ ఆఫ్ సైట్, ఇలా పైకి చూస్తే ఇలా లైన్ ఆఫ్ సైట్, ఇవన్నీ కూడా మనం ఇంట్రడక్షన్ వీడియో చెప్పుకోవడం జరిగిందండి. అయితే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటండి? ఈ లైన్ ఆఫ్ సైట్ అంటే దిస్ ఈజ్ ద హారిజంటల్ లైన్ ఇంకా చెప్పాలంటే. ఎందుకని? లైన్ ఆఫ్ సైట్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ద గ్రౌండ్ ఈజ్ కాల్డ్ హారిజంటల్ లైన్. ఈ హారిజంటల్ లైన్కి ఈ హారిజంటల్ లైన్ ఉన్న లైన్కి పైన ఉన్న లైన్ ఆఫ్ సైట్కి మధ్య యాంగిల్నే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని అంటాం. అయితే మనకి ఇక్కడ పర్సన్ లేడు కదా, మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎలా వేస్తామని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ పర్సన్ లేడంటే దిస్ ఈజ్ ద అబ్జర్వేషన్ పాయింట్, అంటే ఇది పర్సన్ యొక్క ఐ, కన్ను అన్నట్టు మనం కన్సిడర్ చేయాలి. సో ఇది పర్సన్ యొక్క ఐ అయితే ఇది ఏమవుతుందండి? నార్మల్గా హారిజంటల్ లైన్. ఈ హారిజంటల్ లైన్కి దీని పైన ఉన్న లైన్ ఆఫ్ సైట్, పైన ఎందుకు ఉంది లైన్ ఆఫ్ సైటు? టాప్ ఆఫ్ ద టవర్ అన్నాడు కాబట్టి ఈ లైన్ టాప్ ఆఫ్ ద టవర్ చూస్తున్నట్టు.
సో ఈ లైన్ ఆఫ్ సైట్కి ఈ హారిజెంటల్ లైన్కి మధ్య ఫామ్ అయిన యాంగులర్ ఎలివేషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. అయితే ఇక్కడ డౌట్ రావచ్చు, మరి ఇక్కడ లైన్ హారిజెంటల్ లైన్ అంటే గ్రౌండ్కి ప్యారల్గా ఉండాలన్నారు కదా, మరి ఇదే కదా గ్రౌండ్, మరి ఇదే హారిజెంటల్ లైన్ ఎలా అవుతుంది అంటే ఇలాంటి కేసెస్ అంటే అబ్జర్వర్ అక్కడ పర్టికులర్గా లేనప్పుడు ఇలాంటి కేసెస్లో మనకి హారిజెంటల్ లైన్ అలాగే గ్రౌండ్ కూడా సేమ్గా మనం కన్సిడర్ చేస్తామండి. ఓకేనా అండి. సరే, ఇప్పుడు మనం ప్రాబ్లం అయితే చూద్దాము. ఇంతకీ ఇంకోటి, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ విచ్ ఈస్ 30 meters away ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్. ఫూట్ ఆఫ్ ద టవర్ అంటే ఇక్కడ నుండి ఈ పాయింట్ ఎంత దూరంగా ఉందంట, 30 meters దూరంగా ఉందంట. అయితే ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. టవర్ యొక్క హైట్ అడిగారు, అంటే ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, డయాగ్రామ్ ఇది నోట్ చేసుకోండి. ఇది గ్రౌండ్, ఇది టవరు, ఇదేమో యాక్చువల్లీ లైన్ ఆఫ్ సైట్ మనం డ్రా చేసుకుంటాం కదా. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కోసం డ్రా చేసింది ఇది. ఇదేమో అబ్జర్వేషన్ పాయింట్ ఏబిసి అనుకున్నాను. అండ్ ఈ అబ్జర్వేషన్ పాయింట్కి మరియు టవర్కి మధ్య డిస్టెన్స్ 30 meters. ఒక్క నిమిషము, 30 meters కదా. ఓకే సారీ, అంటే 3 అనుకున్నాను యాక్చువల్లీ ఇది. సో ఇది 30 అండ్ ఇక్కడ కూడా మనకి 30 అవుతుంది. సో 30/√3 ఇక్కడ నుంచి నేను చెప్తాను. ఓకే, ఒకసారి చూడండి, మనకి ఏబీ ఫైండ్ అవుట్ చేయాలి కదండి. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు దిస్ యాంగిల్, దిస్ ఈజ్ ద ఆపోజిట్ సైడ్. అంటే మనకు ఉన్న సైడ్ ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ ఉంది ఈ యాంగిల్కి. అంటే ఆపోజిట్ ఎడ్జసెంట్ ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియో మనం తీసుకోవాలి. అందుకని నేను tan 30 degrees తీసుకున్నానండి. ఆపోజిట్ సైడ్ టు 30 degrees, ఎడ్జసెంట్ సైడ్ టు 30 degrees. సో tan 30 degrees అంటే 1/√3 దట్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 30 degrees అంటే ఏబీ బై ఎడ్జసెంట్ సైడ్ టు 30 degrees. 30 degreesకి ఎడ్జసెంట్ సైడ్ అంటే బీసీ అంటే 30 meters. యాక్చువల్లీ మీటర్స్ మనం ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సింప్లిఫికేషన్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 into 30, 30 ఈక్వల్ టు √3 into ఏబీ. సో √3 ఇంటూ చేస్తే ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో టోటల్గా 30/√3. ఇలా ఉన్నప్పుడు 30 నేను 3 into 10గా రాసుకుంటున్నానండి /√3. సో ఇప్పుడు అక్కడ ఉన్న 3ని √3 into √3 into 10గా రాస్తున్నాను. అంటే 10 నార్మల్గా రాశాను, 3ని √3 into √3గా రాసాము. ఎందుకండి √3 into √3 అంటే √3 హోల్ స్క్వేర్, √2 క్యాన్సిల్, 3 ఇస్ ద ఆన్సర్. అంటే 3 ఈక్వల్ టు ఇది రాసుకోవచ్చు, దీని ప్లేస్లో 3 రాసుకోవచ్చు మనకి ఉన్న సిచ్యువేషన్ బట్టి. సో నేను ఇక్కడ కింద √3 ఉంది, దీన్ని క్యాన్సిల్ చేయడం కోసం 3ని ఈ విధంగా రాశాను. సో ఇప్పుడు ఒకటి క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమవుతుందండి, ఏబీ ఈజ్ ఈక్వల్ టు 10 √3 meters. సో ఏబీ అంటే హైట్ ఆఫ్ ద టవర్ దట్ ఈక్వల్ టు 10 √3 meters. ఇది రాయండి, హైట్ ఆఫ్ ద టవర్ ఏబీ, డిస్టెన్స్ బిట్వీన్ టవర్ అండ్ ద పాయింట్ బీసీ ఈక్వల్ టు 30 meters. అప్పుడు అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ రాయండి డయాగ్రామ్కి సంబంధించి, అప్పుడు ప్రాబ్లం చేయండి. ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.